ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అన్నట్లు అయిపోయింది ఎల్లమ్మ పరిస్థితి. బలగం లాంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వేణు ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బలగంతో ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన వేణు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తన రెండో సినిమాగా ఎల్లమ్మను ప్రకటించాడు. మొదట్లో ఈ కథకు నేచురల్ స్టార్ నాని హీరోగా ఖరారయ్యాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది అనుకునే లోపు పడింది బ్రేక్. అక్కడి నుంచి బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. నాని కథ నచ్చలేదు అని వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ పాత్ర కోసం నితిన్ పేరు వినిపించింది. అయితే నితిన్కు సరైన హిట్స్ లేకపోవడంతో దిల్ రాజు రిస్క్ చేయలేనని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు. తర్వాత శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరోల పేర్లు కూడా చర్చకు వచ్చినా అవి కూడా కార్యరూపం దాల్చలేదు. చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ను హీరోగా పరిచయం చేయాలని దిల్ రాజు నిర్ణయించాడు. ఇక్కడి వరకు బాగుంది. దేవి పక్కన హీరోయిన్ ఎవరు? కొత్త హీరోయిన్ను తీసుకుంటే బెటర్ అనుకునే లోపు తెరపైకి మహానటి కీర్తి సురేష్ పేరు వచ్చింది. నితిన్తో ఎల్లమ్మ అనుకున్నప్పుడే కీర్తి సురేష్ను కన్ఫర్మ్ చేశాడు నిర్మాత. ఇప్పుడు నితిన్ ప్లేస్లోకి దేవి వచ్చాడు. మరి కీర్తి ఉంటుందా? ఇప్పుడు అదే మిస్టరీగా మారింది. కొత్త హీరో, కథ బాగున్నా పేరు కూడా బాగుండాలి కదా అనేది కొందరి వాదన. స్టార్ హీరోయిన్గా ఉన్న కీర్తి ఇప్పుడు దేవితో రొమాన్స్ చేస్తుందా అనేది ఆలోచించాల్సిన విషయమే. అందులోనూ దిల్ రాజు బ్యానర్లో ఆల్రెడీ ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తోంది. వెంటనే మరో సినిమాకు ఒప్పుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఒప్పుకుంటే కీర్తిపై ట్రోల్స్ రావడం పక్కా అని అంటున్నారు నెటిజన్లు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి బలగం డైరెక్టర్ వేణు రెండో సినిమా కథ మాత్రం సినిమాటిక్గా మారుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.